హలో. అయ్యా ఖాళీయా? కలుపుతాను, ఒక నిమిషం లైన్లో ఉంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please. అదే మాట్లాడండి గోపాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మీ అందరికి. అంటే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నాను. అవును సార్, నేనే కాదలేదు. క్రిస్మస్ అంటే ఏంటని నాకు తెలియక అడుగుతున్నాను. క్రిస్మస్ ఏంటి? క్రీస్తు పుట్టిన రోజు. 25 యేసుక్రీస్తు పుట్టాడా? అవునండి. ఎక్కడుందండి ఇది? అది ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏం చేశారంటే రాజ సంఖ్య సార్ 25 ఆయన పుట్టాడని ఎక్కడ రాసిందండి? రాజ సంఖ్య రాసినప్పుడు ఏం జరిగిందంటే అవి దొరికినాయి కాగితాలు. ఆ కాగితాలు దొరికినప్పుడు అది ఏ కాలంలో చేశారు ఏంటి అని లెక్కలేస్తే అప్పుడు 25 వచ్చిందండి. అదేంటి, ఎలా లెక్కలేసారు చెప్పండి నాకు ఒకసారి, అదంతా వివరం చెప్పండి. మన క్యాలెండర్ కాదండి, అది ఇజ్రాయెల్ క్యాలెండర్ అండి. అదే మీకు తెలిసింది చెప్పండి ఇన్ఫర్మేషన్. ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారంగా మనకైతే డిసెంబర్ 20 వచ్చిందండి. నేను ఎలా వచ్చిందండి డిసెంబర్ 25 యేసు పుట్టాడని ఏ హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, లేదా దైవ గ్రంథంలో బైబిల్లో ఎక్కడ రాసి ఉంది? బైబిల్లో రాయలేదండి ఈ మాట. మరి ఎక్కడ రాసిందండి? చరిత్రకారులు రాశారండి. చరిత్రకారులు అసలు యేసు పుట్టలేదని కొంతమంది రాశారు, మరి అది కూడా నమ్ముదామా? అది ఎందుకు నమ్ముతుంది? మరి అదేంటండి, మనకి ఆధారం ఒకటి, అసలు యేసు పుట్టలేదు అంతా కల్పిత పాత్ర అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసే సామాన్య శకము సామాన్య శకం తర్వాత అని పెట్టింది మన ఐక్యరాజ్య సమితి. అది ఎందుకు అలా పెట్టారంటే అండి, ఎందుకు పెట్టారన్న కాదు, చరిత్రకారుడు ఎవరు డిసెంబర్ 25 యేసు పుట్టాడని ఏ చరిత్రకారుడు చెప్పాడు? ఆధారం ఏంటి అసలు? అది ఎందుకు పెట్టారండి నేను చెప్పనండి. ఆధారం ఏంటి? ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు మనకి 25 పుట్టాడని ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నది, చెప్పండి స్ట్రైట్ గా. ఒక మాట ఏంటండి సార్, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ 25 కానీ మన ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుంది? జనవరి 1. అంటే 8 రోజులు గ్యాప్ అవుతుంది. 8 రోజులు గ్యాప్ అవుతుంది. 8 రోజులు గ్యాప్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ డేమనో బిఫోర్ డేమనో అని పెట్టారు. అంతేగాని క్రీస్తు పుట్టలేదని నిర్ధారించి కాదు అక్కడ. అర్థమైందండి? అలాగే 25 నుంచే ఫస్ట్ తారీఖు అవును మనకి, అట్లా కాదు కదా. ఆ డిఫరెంట్ అలా చూపించడం కోసం అలా పెట్టారు తప్ప క్రీస్తు పుట్టలేదని కాదండి దాని అర్థం. క్రీస్తు పుట్టడం అనేది వాస్తవం అండి. ఇప్పుడు నేను అడుగుతున్నది కాదు సార్, మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమున్నాయి? అసలు ఏ శాస్త్రవేత్త పేరు చెప్పండి, ఎవరు చెప్పారు? జోసెఫ్ లేవియస్ అని, జోసెఫస్ లేవియస్ ఆయన పేరు. అతను హిస్టారికల్ కాదే, అతను ఆయన చరిత్రకారుడు అండి. చరిత్రకారుడు అంటే చరిత్రకారుడు ఆయన. మీరు యూట్యూబ్ లో కొట్టండి, జోసెఫ్ లేవియస్ అని ఆయన పేరు. జోసెఫస్ ఏ దేశస్తుడు అతను? ఆయన ఇజ్రాయేలీ ఆయన. అసలు ఇజ్రాయిల్ యేసు నమ్మరు కదా. నువ్వు అసలు ఇజ్రాయిల్లో యేసునే నమ్మరు, అక్కడ ఆయన యేసు పుట్టాడని చెప్పి ఎవరు చెప్తారు? నమ్ముడు వేరు, విశ్వాసి వేరు, చరిత్రకారులు వేరు. సరే, యేసుక్రీస్తు మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికాడండి? ఓన్లీ హిస్టరీ గురించి చెప్తారండి. సార్, యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 33.5 years. 33.5 years. అవును. మీరు మాట తప్పరు కదా మళ్ళీ? మాట తప్పదేముంది? నేను కొన్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్తే మీరు మాట తప్పకూడదు, మాట తప్పకూడదు, మడవని చెప్పకూడదు. మరి దీనికి సిద్ధమా మీరు? మీ దేంట్లో దేని ఆధారంగా చెప్తున్నారు చెప్పండి. బైబిల్ ఆధారంగా చెప్తా. నేను నీలాగా హిస్టారికల్ ప్రూఫ్లు అయ్యి మాట్లాడినా బైబిల్ చెప్పండి. బైబిల్లో నుంచి చెప్తాను నేను. ఏంటంటే యేసుక్రీస్తు 33.5 సంవత్సరం సార్, గొప్ప చెప్పాను, తప్పుడు మాటలు మాట్లాడకండి. చెప్తున్నారు కదా, అదే నేను అడిగిన తర్వాత మీరు మాట్లాడండి, అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వండి, అంత అయిపోయిన తర్వాత. చెప్పండి.
యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బతికాడు, అవును కదా? అవును 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 కదా. ఆయన ఎప్పుడు పుట్టాడు? డిసెంబర్ 25 పుట్టాడు. సారీ, డిసెంబర్ 25 పుట్టాడు. అవును. అంటే ఆల్మోస్ట్ ఆల్ జనవరి 1 వేసుకోండి. ఆల్మోస్ట్ చాలా కుదరదు అక్కడ. సరే, డిసెంబర్ 25 ఓకేనా? ఆయన డిసెంబర్ 25 పోతే ఆయన ఎన్ని సంవత్సరాలు మరణించాడు? 33, అంటే 33.6 నెలలకు ఆయన చనిపోయాడు. అవును. పుట్టినప్పుడు 25వ తారీఖు వస్తే, డిసెంబర్లో వస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఆయన చనిపోయింది జూన్లో రావాలి. మళ్ళీ ఏప్రిల్ ఎందుకు వస్తుంది? 3 నెలల ముందు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు చనిపోయిన రోజు కరెక్ట్ గా సోర్ బంద్ అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మీకు అర్థమైందా క్వశ్చన్? అయితే అర్థం కాలేదా? కులా జావ్ కులా బాబు, చెప్పండి. మీకు క్వశ్చన్ అర్థమైందా కాలేదా? నా క్వశ్చన్ అర్థమైందండి. మరి ఏం చెప్పు, క్వశ్చన్ చెప్పండి, చెప్పు ఒకసారి. నీకు అర్థమైందా? ఒక నెల అటు ఇట్లో మీరు, ఒక నెల కాదు 3 నెలలు తేడా వస్తుంది. ఒక నెల అయితే పర్వాలేదు, 3 నెలలు తేడా వస్తుంది. ఇజ్రాయెల్ క్యాలెండర్ లో ఎన్ని నెలలు అంటే మీకు తెలుసా సార్? సార్ మీరు 33.5 సంవత్సరాలు బతికి, ఇప్పుడు క్యాలెండర్ సంగతి ఎందుకు ఇక్కడ? క్యాలెండర్ సంగతి మనకు అనవసరం. మీరు చెప్పారు 33. ఏ క్యాలెండర్ అయినా సరే బాబు, ఏ క్యాలెండర్ అయినా సరే సంవత్సరాలు 360 రోజులే ఉంటాయి, ఓకేనా? ఎందుకంటే ఒక నిమిషం భూమి సూర్యుడి చుట్టూ తిరిగేదాన్ని, వేగాన్ని మనం ఒక రోజుగా, భూమి వెళ్ళి సూర్యుడి చుట్టూ కంప్లీట్ తిరిగితే దాన్ని 1 ఇయర్. వినయ్యా నీ అమ్మ, ఇనే ఓపిక ఉండదు, రెండు తెలుసుకునే ఓపిక కూడా ఉండదు మీకు. దాన్ని సంవత్సరం అంటారు. నువ్వు ఏ క్యాలెండర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా 360 రోజులు కంప్లీట్ అయితే 1 ఇయర్ కింద వస్తుంది. 1 ఇయర్ కింద వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ క్యాలెండర్ 12 నెలలు కాదు, అంటే 3 నెలలు దాన్ని తగ్గిందంటావా అక్కడ? దానికి తేడా వస్తుంది. ఎట్లా వస్తుంది? సంవత్సరం 360 రోజులు కదయ్యా బాబు, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? సంవత్సరాన్ని 360, మన లెక్క కాదు, ఏ లెక్క అయినా సరే 360 రోజులు. భూమి సూర్యుడు చుట్టూ తిరిగింది కంప్లీట్ అయితే 360 రోజులు. దాన్ని సంవత్సరం కింద క్యాలిక్యులేట్ చేస్తాడు ఎవరికైనా. నువ్వు డిసెంబర్ నుంచి ఎలా? ఎక్కడ? నువ్వు చెప్పేదానికి ఆధారం ఏంటి చెప్పు. నువ్వు చెప్పేదానికి ఆధారం ఏంటి? డిసెంబర్ నుంచి లెక్కేసావు. నేను చెప్తున్నా అదే. నువ్వు ఏ ఆధారం ప్రకారం చెప్తున్నావు? క్యాలెండర్ చూపించు నాకని. క్యాలెండర్, ఏ క్యాలెండర్ చెప్పు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిందన్న మాట నీకు కరెక్ట్ గా తెలిసినప్పుడు కాదయ్యా, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న నీకు అర్థం కాదు. సంవత్సరం 33 సంవత్సరాలు 6 నెలలు అన్నప్పుడు కరెక్ట్ గా ఆ క్యాలిక్యులేషన్ రావాలి కదా. చనిపోయింది అనే సంగతి నీకు తెలిసిందన్నావు కానీ ఈస్టర్ ఎప్పుడు చేస్తారు? ఏప్రిల్ లో చేస్తారు. మరి ఏప్రిల్, మే, జూన్, జూలై 3 నెలలు తేడా వస్తుంది అక్కడ. 3 నెలలు ఎందుకు వస్తుంది బాబు? బోస్ బాబు, చెప్తున్నాను కదా బాబు, ఉన్నావా? చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నావయ్యా? 33 సంవత్సరాలు 6 నెలలు అంటే కాదయ్యా. 33.5 సంవత్సరాలు అంటే జనవరి 1 వేసుకో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఆయన చచ్చిపోవాలి. ఏప్రిల్ ఎలా వస్తుంది? 3 నెలలు తేడా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ అంటే ఇప్పుడు సంవత్సరాలు తగ్గిపోదు. మనిషికి సంవత్సరాలు తగ్గుతాయా? వాళ్ళ క్యాలెండర్ ప్రకారం మనిషి జీవించే కాలం తగ్గిపోద్దా బాబు? కాదయ్యా. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నోడికి 33.5 సంవత్సరాలు అయితే, ఇండియాలో పుట్టినోడికి 33 సంవత్సరాలు 6 నెలలు అయితే, ఇజ్రాయెల్లో పుట్టినోడికి 33 సంవత్సరాలు 3 నెలలే వస్తుందా? ఇప్పుడు అట్లానే అనుకోవాలి. చెప్పు, ఈ క్యాలిక్యులేషన్, నువ్వు చెప్పే క్యాలిక్యులేషన్ అదేనా? ఇప్పుడు ఇండియాలో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే, ఆ ఊర్లో ఇస్తే 3 నెలలు తక్కువ వేసుకుంటారా ఏంటి వాళ్ళు? ఏ లెక్కన 3 నెలలు తగ్గుద్ది? 33 సంవత్సరాలు 3 నెలలు తగ్గుద్దా? 66 సంవత్సరాలు, ఇప్పుడు 66 సంవత్సరాలు ఇచ్చిన 6 నెలలు తగ్గుద్దా? నువ్వు చెప్తుంది ఐదు లెక్కగా 33 సంవత్సరాలు 3 నెలలు తగ్గించారు. వాడికి 66 సంవత్సరాలు ఉంటే 6 నెలలు తగ్గించుకోవాలి. 6 రోజుల్లో 12 ఉంటే 1 సంవత్సరం తగ్గించుకోవాలా? ఏ లెక్క ఇది తమ్ముడు? ఏ లెక్క మాట్లాడుతున్నావు నువ్వు? 33.5 సంవత్సరాలు 3 నెలలు తగ్గించావు, బానే ఉంది. మరి వాడికి 66 సంవత్సరాలు వచ్చి 6 నెలలు తగ్గించుకోవాలా తమ్ముడు? అంతే, నువ్వు చెప్పే లెక్క అదేనా బాబు? నేను అడిగిందని చెప్పయ్యా. 33 సంవత్సరాలకి 3 నెలలు తగ్గించావు అంటే వాడు 66 సంవత్సరాలు అంటే 6 నెలలు తగ్గించుకోవాలా? కాదు, వాడికి 90 సంవత్సరాలు వస్తే సంవత్సరం తగ్గించుకుంటాడా ఏంటి? ఏ లెక్క నువ్వు చెప్పేది? వాళ్ళ క్యాలెండర్ అలాగ వస్తుంది. అంటే ఇప్పుడు వయసు తగ్గిపోతుంటుందా? వయసు తగ్గిపోతుంది కాదు, అంటే వయసు తగ్గించే ఆ క్యాలెండర్, వయసు తగ్గించే క్యాలెండర్ ఏంటి చెప్పి ఇండియాలో కూడా పెట్టిద్దాం చక్కగా. మనందరూ కూడా వయసు తగ్గిపోద్ది అప్పుడు, అంతే కదా? 33.5 సంవత్సరాలు 3 నెలలు నువ్వు తగ్గిస్తే 66 సంవత్సరాలకు 6 నెలలు తగ్గాలి.
అంతే కదా, నువ్వు చెప్పిన లెక్క ఇది, నేను చెప్పిన లెక్క కాదు. దీన్ని ఏమంటారా తెలుగులో కోడిగుడ్డి ఎండికలు పీజులు అంటారు. అదే ఏంటది? కోడిగుడ్డి ఈకలు ఉంటాయా కోడిగుడ్డికి? నువ్వు చేస్తున్న పని అదే. ఇప్పుడు అదే నువ్వు చేస్తున్న పని అదే. నువ్వు చెప్పేదానికి ఆధారం ఏంటని అడుగుతున్నా. నువ్వు చెప్పేదానికి ఆధారం ఏంటి? ఎక్కడుంది నువ్వు చెప్పిన మాట? మనిషికి వయసు తగ్గిపోతుంది ఈ క్యాలెండర్ ప్రకారం నువ్వు ఎక్కడ చూసి చెప్పావు? ఆ క్యాలెండర్ పేరేంటి? ఆ క్యాలెండర్ సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? ఇది చెప్పుకొని యూట్యూబ్ లో కూడా నిన్ను అడగటం ఎందుకు? యూట్యూబ్ లో చూసుకుంటాను. నువ్వు తెలిసిన వాళ్ళకి ఇందాక అన్నావు కదా, గొప్పోడు అన్నావు కదా. ఇప్పుడు గొప్పోడు నువ్వు అవ్వాలి. ఎందుకంటే ప్రశ్న నేను అడిగితే సమాధానం చెప్పి గొప్పోడు నువ్వు అవ్వాలి. ప్రశ్న అడిగేవాడు గొప్పోడు కాదు, చెప్పేవాడు గొప్పోడు. దాన్ని అప్రాక్సిమేట్ చెప్తున్నారు. 33 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు పుట్టాడు కదా, ఇది ఆ నెల. బాబు నేను అడుగుతుంది అది కాదయ్యా. నువ్వే చెప్పినావు 33 సంవత్సరాలు 6 నెలలు అన్నావు. ఏంట్రా బాబు, మరి బర్త్డే 25 వస్తే ఆయన జూలైలో పుట్టాలి, జూలైలో చచ్చిపోవాలి కదా, ఏప్రిల్లో చనిపోయాడు, 3 నెలల గ్యాప్ వస్తుందని అడిగా. చెప్తున్నాను 3 సంవత్సరాలు 6 నెలల 2 రోజులు అని చెప్పలేదు బాబు. నువ్వే కదా 33 సంవత్సరాలు చెప్పిందంటే 33 6 నెలల సంవత్సరాలు కదా. సరే ఒక నెల తీసే, మరి 2 నెలల తేడా ఎందుకు వస్తుంది? 2 నెలల తేడా ఎందుకు వస్తుంది? ఆ క్యాలెండర్ అలాగ వస్తుంది. ఏ క్యాలెండర్? దాని పేరేంటి? ఇజ్రాయెల్ క్యాలెండర్. ఏంటి దాని పేరేంటి? పేరు ఉంటదిగా. ఇప్పుడు తెలుగు క్యాలెండర్ ఉందా, అలాగే ఇజ్రాయెల్ క్యాలెండర్ ఉంటుంది. దాని సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? పబ్లిషర్స్ పేర్లు ఉంటాయి బాబు. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి దాంట్లో? పబ్లిషర్స్ కాదయ్యా బాబు, నేను అడుగుతుంది క్వశ్చన్ అర్థం కాదు. సంవత్సరానికి దాంట్లో ఎన్ని రోజులు ఉంటాయి? నెలకి ఎన్ని నెలలు ఉన్నాయి దాంట్లో? ఏ లెక్కన దాంట్లో 3 నెలలు తగ్గించారు? ఈ లెక్కలు చెప్పు, నేను తెలుసుకుంటాను. సంవత్సరానికి ఎన్ని రోజులు ఆ క్యాలెండర్ లో? నాకు తెలిసి సంవత్సరానికి 365 ప్రతి క్యాలెండర్ ఉంటది. కానీ ఒరే బాబు, ఏం మైండ్ రా నీకు? మైండ్ ఉందా దొబ్బిందిరా బాబు? నీ అమ్మ పిచ్చి మాట. ఇప్పుడు సంవత్సరానికి 300 క్యాలెండర్ లో ఉంటే మళ్ళీ 3 నెలలు తగ్గిస్తున్నావు. ఇక్కడ ఏ లెక్క మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమో 3 సంవత్సరాలు 6 నెలలు అని 2 రోజులు అని చెప్పానా? అదే నువ్వేమన్నావు ఇంతకుముందు 33 సంవత్సరాలు బతికాడు అన్నావు. బాగానే కాదు కాదు, ఒక నిమిషం. 33 సంవత్సరాలు బతికావు, బాగానే ఉంది సార్. నువ్వు చెప్పింది నేను నమ్మా. ఆయన చచ్చిపోయింది జూలైలో రావాలి కదా, మరి ఏప్రిల్ ఎందుకు వస్తుంది? 3 నెలలు గ్యాప్ ఎందుకు ఉంది అని అడిగా. నేను 3 సంవత్సరాలు 6 నెలల 2 రోజులు అని చెప్పలేదు. నేను 2 రోజులు అనలేదే, 3 సంవత్సరాలు 6 నెలలు నువ్వే అన్నావు. 6 నెలలు అంటే అప్రాక్సిమేట్ ఒక నెల. నువ్వు ఆ మాట ముందర చెప్పి అప్రాక్సిమేట్లీ. సరే ఒక అప్రాక్సిమేట్లీనే. మరి ఆయన ఇప్పుడు ఆయన చచ్చిపోయి జూన్ లో రావాలి కదా, మరి ఏప్రిల్ ఎందుకు వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ తెలుసు తెలియదు బాబు. ఇవన్నీ కాదయ్యా. ఆయన సరే జూలై వద్దు, జూన్ లోనే వేసుకుందాం. మరి ఏప్రిల్ లో వచ్చిందే, 2 నెలలు తేడా వస్తుంది మళ్ళీ. అదేం కాదు. అదేం కాదా? అటు ఇటు కూడా రావచ్చు. కాదయ్యా, అటు ఇటు ఎట్లా వస్తుందయ్యా? మన క్యాలెండర్ వేరు కాదయ్యా. నువ్వు దేవుడు పుట్టాడని చెప్పావు, అటు ఇటు ఎట్లా వస్తుంది? కరెక్ట్ రావాలి. కానీ అలెగ్జాండర్ ఉన్నాడు, మరి గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా గూగుల్లో కొట్టి చూసుకో, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రోజు కూడా వస్తుంది వాళ్ళది. డేట్ ఆఫ్ బర్త్ మనం పెట్టండి. వాళ్ళు రాసుకున్న చరిత్రకారులు రాసినవి బాబు, మనం పెట్టినవి కాదయ్యా. చరిత్రకారులు ఆల్రెడీ గౌతమ్ బుద్ధుడిది, నువ్వు చదువుకో హిస్టరీ తెలియకపోతే, గౌతమ్ బుద్ధుడిది ఈయన అలెగ్జాండర్ది డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ గా ఉంటుంది. ఎందుకు చెప్పగలిగారంటే శాసనాలు దొరికినాయి వాళ్ళు పరిపాలించినప్పుడు. పలానా గౌతమ్ బుద్ధుడు ఇక్కడ పుట్టాడు, ఈ దేశంలో పుట్టాడు శాసనాలు దొరికినాయి. అలెగ్జాండర్ యొక్క శాసనం దొరికింది. ఆయన చేసిన శాసనాలు కానీ, శాసనాలు వేస్తారు కదా రాజులు రాళ్ల మీద, ఆ శాసనాలు ఎప్పటికీ చెడిపోవు అనమాట. ఆ శాసనాలు బట్టి, దాని మీద రాసిన లిపిని బట్టి, దాన్ని బట్టి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. అలానే యేసు పుట్టినట్టు ఏ చరిత్రకారుడు ఏ శాసనం దొరికిందని అడిగా. ఇప్పుడు 6 నెలల గ్యాప్, 3 నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది? కరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ ఆయన పుడితే అని నేను అడిగాను. ఇప్పుడు పూర్వం అలెగ్జాండర్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ రోజు ఉంది కదా మనకి, అది తేడా రాదు ఎప్పుడు ఈ రోజు కూడా. మరి ఇంకొకటి అడుగుతున్నా చెప్పు, నువ్వు December 25th ప్రతి సంవత్సరం చేస్తావు, బాగానే ఉంది. డేట్ ప్రకారం ఆయన పుట్టినరోజు చేసావు అనుకో, మరి ఆయన చనిపోయిన రోజు శుక్రవారం ఎందుకు వస్తుంది? డేట్ ప్రకారం ఎందుకు రావట్లేదు? అది కూడా డేట్ ప్రకారం రావాలిగా. చనిపోయిన రోజు శుక్రవారం మాత్రమే ఎందుకు వస్తుంది? ఏ తమ్ముడు? హలో, అవన్నీ ఫాల్స్ బాబు. అవన్నీ కూడా తప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పుడు అనమాట. కేవలం కల్పించి పాస్టులు బాగుపడటానికి, పాస్టులు బతకడానికి క్రియేట్ చేసి ఇవన్నీ